దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న డయాగ్నోస్టిక్స్ చైన్లో ఒకటైన న్యూబర్గ్ డయాగ్నోస్టిక్స్ విశాఖలోని విజయ మెడికల్ సెంటర్లో భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది. ఈ భాగస్వామ్యంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కార్యకలాపాలకు మరింత విస్తరించింది. ఆరిలోవా హెల్త్ సిటీలో జరిగిన మీడియా సమావేశంలో విజయ మెడికల్ సెంటర్ డైరెక్టర్, రేడియాలజీ చీఫ్ డాక్టర్ సుమన్, న్యూబర్గ్ డయాగ్నోస్టిక్స్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ జిఎస్కే వేలు మాట్లాడారు. నా పేరు సూర్యనారాయణ. మేము కూడా జాయిన్ అవ్వడం జరిగింది. ఈ 40 సంవత్సరాల్లో మేము 18 బ్రాంచ్లు పెట్టడం జరిగింది. ఇప్పుడు మన ఈస్ట్ గోదావరి నుంచి అప్ టు శ్రీకాకుళం వరకు ఉన్నాయి బ్రాంచెస్. ఇంకా ఇప్పుడు ఇంకో 2 బ్రాంచెస్ ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాం. ఈలోగా మనం ఇప్పుడు న్యూబర్గ్ డయాగ్నోస్టిక్స్ అని చెన్నై బేస్డ్ కంపెనీ, న్యూబర్గ్ డయాగ్నోస్టిక్స్ వాళ్ళు ఆల్ ఓవర్ ఇండియా బ్రాంచెస్ ఉన్నాయి, ఇంటర్నేషనల్ బ్రాంచెస్ కూడా ఉన్నాయన్నమాట. వాళ్ళతో మెర్జర్ చేయడం జరిగింది మేము. ఎందువల్లంటే ఇప్పుడు మూలకణాల పరీక్షలు కానీ, ఇంకొక అంటే క్యాన్సర్ డిటెక్షన్ కానీ అన్నీ చేయాలంటే కొన్ని బాగా ఎక్కువ రేటుతో ఉంటాయన్నమాట. అన్ని టెస్టులు అన్నీ తగ్గించుకోవడానికి మనం ఏంటంటే న్యూబర్గ్తో మనం మెర్జ్ అవ్వడం వల్ల ఆల్ ఓవర్ ఇండియాలో వాళ్ళ బ్రాంచ్లు ఉండటం వల్ల కొన్ని టెస్టులు ఇక్కడ చేస్తాం, కొన్ని టెస్టులు అక్కడ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఆంధ్ర, తెలంగాణలో విజయ మెడికల్ సెంటర్ బ్రాండ్ మీద ఉంటుందండి. యూనిట్ ఆఫ్ న్యూబర్గ్ డయాగ్నోస్టిక్స్ అని ఉంటుందన్నమాట. మనం హైదరాబాద్ నుంచి కూడా ఇక్కడ శాంపుల్స్ వస్తాయి మనకి. హైదరాబాద్ కానీ, ఖమ్మం, ఒంగోలు, అన్ని చోట్ల, ఇచ్చాపురం, అన్ని చోట్ల నుంచి ఇక్కడికి వచ్చి ప్రాసెస్ అవుతుంది. ఏది హై అండ్ టెస్టులు. అదే చిన్న చిన్న టెస్టులు అనుకోండి, ఏ బ్రాంచ్కి ఆ బ్రాంచ్ అయిపోతుంది. హై అండ్ టెస్టులు ఏంటంటే ఒక చోటే చేయాలి మనం. ఎందువల్లంటే 1 మంత్లో 100 టెస్టులు వచ్చినాయి అనుకోండి, ఆ 100 టెస్టులు కూడా మనం 1 మంత్లో కంప్లీట్ చేయాలి. అందువల్ల 1 మంత్లో కంప్లీట్ చేయకపోతే అది వేస్ట్ అయిపోద్ది. అందువల్ల ఒక్క చోట 100 టెస్టులు రావు, హై అండ్ టెస్టులు. అందువల్ల ఇలా మెర్జర్ వల్ల ఏంటంటే మనం పేషెంట్కి తక్కువ రేటుతో చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. అంటే అది ఎక్స్పైర్ అవ్వకుండా ఉండకముందే మనం బ్లడ్ టెస్టులు చేసి మనం ప్రజలకు అందించడం జరుగుతుంది. అందువల్ల దీనివల్ల ఏంటంటే మన శుభప్రదం మన ఆంధ్రకు కానీ, తెలంగాణకు కానీ, తెలంగాణ విడిపోయినా మన బ్రదర్సే వాళ్ళు కూడా కదా. అందువల్ల ఆంధ్ర నుంచి, తెలంగాణ నుంచి కూడా మనం టెస్టులు ఇక్కడ చేసి ప్రజలకు రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఆన్లైన్ రిపోర్టింగ్ కాబట్టి ఎక్కడి నుంచి అయినా తీసుకోవచ్చు. అది అందువల్ల ఇబ్బందికరం లేదు. అలాగే రేడియాలజీ కూడా డాక్టర్ సుమన్ గారి ఆధ్వర్యంలో అంతా మన టెక్నాలజీ, హైదరాబాద్ కన్నా ముందు టెక్నాలజీ మనం ముందు వాడము. ఎంఆర్ఐ కానీ, సిటీ కానీ ఎప్పుడూ కూడా హైదరాబాద్ కన్నా ముందు మనం కొనడం జరిగింది. దానివల్ల చాలా ఉపయోగపడ్డాం అందరూ. మన వైజాగ్ కానీ, పరిసర ప్రాంత ప్రజలకు కానీ, మన కోవిడ్లో ఈ బిల్డింగ్ ఓపెన్ చేయడంలో చాలామందికి ఉపయోగించాము. ఇక్కడ బాగా టెస్టులు చేయడం కానీ, ప్రాపర్గా టెస్టింగ్ జరిగింది మనకి. ఆ టైంలో ఎంతోమంది ప్రాణాలు కాపాడుకున్నాం మనం. అవునండి. ఇది ఇండియాలో మనకి చాలా 1,50,000 SFT ఉన్న సెంటర్ ఎక్కడా లేదు. ఇదంతా ఇంకా మేము ఫుల్గా ఫిల్ చేయాలి. అన్ని ఫ్లోర్స్ ఫుల్ అయితే మనకి ఇంకా టెక్నాలజీ ఇంకా ఎక్కువ వాడచ్చు అన్నమాట. అన్నిటికీ రెడీగా ఉన్నాయండి. ఇప్పుడు అది ఈ బిల్డింగ్లో ప్రతి రూము డాక్టర్ సుమన్ గారు, మదన్ గారు ఎలా డిజైన్ చేశారంటే, మనం మెషిన్ కొనుక్కుని వచ్చి లోపల ప్లగ్ అండ్ ప్లే, ఎయిర్ కండిషనింగ్ ఉంది, పవర్ ఉంది, అంతా ఉంది. జస్ట్ అలా పెట్టేసి మనం ఆన్ చేయటమే. ఇది ఇండియాలో లార్జెస్ట్ సెంటర్. ఇంతకన్నా పెద్ద సెంటర్ ఎక్కడా లేదు, రాబోదు కూడా. ఎందుకంటే ఇంత ధైర్యంగా ఎవరో కట్టరు. హెల్త్ సిటీలో మనది ఒకటే డయాగ్నోస్టిక్ సెంటర్, మిగతా అన్ని హాస్పిటల్స్. ఇక్కడ అందరూ కూడా మనకి శాంపుల్స్ మనకి పంపిస్తారు. ఎందువల్లంటే వాళ్ళు చిన్న చిన్న ల్యాబ్సే ఉంటాయి, వాళ్ళు పెద్ద ల్యాబ్స్ పెట్టుకోలేరు. అందువల్ల మనం పెద్ద ల్యాబ్స్ పెట్టుకుని అవన్నీ మనకు రావడం వల్ల మనం వాళ్ళకు కూడా ఉపయోగపడుతున్నాం ఇక్కడ అందరికీ. Partnered with Vijaya Medical Center in Andhra and Telangana, and we are extremely fortunate to have found Dr. Madan and Dr. Suman, whom I have been knowing for more than 38 years now, to become a partner and work with them in Andhra and Telangana to upgrade the facilities of both Newburgh and Vijaya. And as Dr. Suryanarayan Garu already told, these facilities in Andhra Telangana will be named Vijaya Medical Center moving forward. Currently, Newburgh is present in 10 districts, and Vijaya Medical Center is present in 8 districts. In all these 18 districts of Andhra and Telangana, it will be known as Vijaya Medical Center. And within the next 2 to 3 years, we would like to open our integrated diagnostic centers in all the 55 districts of Andhra Pradesh and Telangana. And our main hub will be in Vizag. For the entire Andhra Telangana, the headquarter and hub will be in this building in Health City will be the hub for the entire operations of Andhra and Telangana. I am sure this merger will make a big impact in the region and improve the access and affordability for advanced diagnostic care for larger section of the population across these 2 states.